హాయ్ అండి. నేను మీ దుర్గ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అలాగే మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈరోజు వీడియో వచ్చేసి గోంగూర చికెన్ దమ్ బిర్యానీ అండి. సూపర్గా ఉంటుందన్నమాట. నేను చెప్పింది చెప్పినట్టుగా మీరు చేసుకోండి. అంత టేస్టీగా ఉంటుందన్నమాట. చక్కగా కమ్మగా కమ్మదనం అలాగే పుల్ల పుల్లగా లైట్గా స్పైసీతో లైట్ మసాలా ఫ్లేవర్స్తో చాలా కమ్మగా ఉంటుందండి. చూసారు కదా, నేను ఎట్లా చేసానో మీరు కూడా అదే విధంగా చేయండి. యాక్చువల్గా నేను అసలు ఈ దమ్ బిర్యానీ అనేది గోంగూర దమ్ బిర్యానీ అనేది నేను 3 ఇయర్స్ కిందటే నేను వీడియో చేశానండి. కానీ నేను వీడియో పెట్టలేకపోయాను, డిలీట్ అయిపోయిందనమాట. నాకు తెలియకుండానే ఫోను స్ట్రక్ అయిపోయింది, ఆటోమేటిక్గా డిలీట్ అయిపోయిందనమాట. ఇంకా తర్వాత 2 సార్లు చేశాను కానీ వీడియో తీయటానికి అయితే కుదరలేదండి. ఇప్పుడు టైం వచ్చింది కాబట్టి మీకు చూపించాలని చెప్పేసి నేను నిన్న వీడియో షూట్ చేశాననమాట. ఇది చాలా చాలా బాగుంటుందండి. ఇంక మీరు కూడా ఈ విధంగానే ఒకసారి చేసుకుని తినండి. మంచి ఫ్లేవర్తో బాగుంటుందన్నమాట. ఆ గోంగూర ఫ్లేవర్ కూడా మనకి మంచి కమ్మగా తెలుస్తుంది. చికెన్ ఫ్లేవరు అలాగే లైట్ మసాలాలు ఎక్కువ వేయకోకుండా చేశానండి. ఇప్పుడు ఎలా చేశాను ఏంటి అనేది మీకు చూపించేస్తాను, చూసేసేయండి. ఇప్పుడు ఫస్ట్గా నేను ఒక కళాయి పెట్టుకున్నానండి. దాంట్లో నెయ్యి అలాగే నూనె కూడా వేసుకుని సన్నగా 2 పెద్ద సైజు ఉల్లిపాయలు సన్నగా ఈ విధంగా కట్ చేసుకొని అవి వేడైన తర్వాత దాంట్లో ఫ్రై చేసేసుకుంటున్నానండి. ఒక్కసారి ఇప్పుడు ఉల్లిపాయలు వేసేసాం కదా, ఒకసారి మనం గరిటతో కలిపేసుకుందామండి ఇలా మిక్స్ అయ్యేలాగా. ఇవి తొందరగా వేగాలంటే కొంచెం సాల్ట్ వేసుకుందాము. ఇది ఆల్రెడీ ఒక రోజు ముందైనా మీరు చేసి పెట్టుకోవచ్చండి. అట్లా అని ఎక్కువ రోజులైతే పెట్టకండి మీరు ఫ్రిడ్జ్లో. చాలా వరకు కొంతమంది ఇట్లా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటారనమాట. అలా అయితే అంత టేస్ట్ అనిపించదు. నేను ఓపికతో ఏ రోజు నేను చేయాలనుకుంటున్నానో ఆ రోజు నేను చేసుకుంటానండి. ఈ ప్రాసెస్ మొత్తం కూడా ఉల్లిపాయలు ఫ్రై చేయటం కూడా అది ఆ రోజే చేసుకుంటానమాట. ఒకవేళ కుదరని వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక ఒక రోజు ముందు కూడా మీరు చేసి పెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు చూసారు కదండి, కొంచెం సాల్ట్ వేస్తున్నాను, మరీ ఎక్కువ వేయకండి, అవి వేగటం వరకే. చూసారు కదా, సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకుందామండి. ఇదిగోండి ఈ విధంగా కలిపేసేసుకుందాము చక్కగా. మరీ హైలో పెట్టకండి, మాడిపోతాయి అన్నమాట. మంచి కలర్ రావాలి, గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా మనం ఫ్రై చేసేసుకుందాం. ఇప్పుడైతే తీసేస్తున్నానండి, ఇంకెక్కువైతే మాడిపోతుంది. చూసారు కదా, ఇప్పుడు తీసేసుకున్నాం కదండి. ఇదిగోండి ఈ విధంగా. చూసారు కదా, ఇప్పుడు ఈ ఆయిల్ తీసేసి మనం పక్కన పెట్టేసుకుందామండి. ఇది తర్వాత మనం యూజ్ చేసుకోవచ్చు బిర్యానీలోకి. ఇప్పుడైతే చికెన్ 1 కేజీ శుభ్రంగా కడిగేసుకున్నానండి. చికెన్కి సరిపోని నేను సాల్ట్ వేసేసుకుంటున్నాను. ఇక్కడ చూసారు కదా, సాల్ట్ వేసేసుకుంటున్నాను అనమాట. 2-2.5 స్పూన్లు మీ టేస్ట్ తగ్గట్టు మీరు వేసేసుకోండి. అలాగే ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లిపాయలు పేస్ట్ కూడా రెడీ చేసి పెట్టుకోండి. ఆ తర్వాత కారం వేస్తున్నానండి. మసాలా కారం కాదండి, ఇది నార్మల్ కారం. బిర్యానీలోకి మసాలా కారం బాగోదండి. ప్యాకెట్ కారాలు ఉంటాయి కదా, అదేనమాట. ఇప్పుడు నేను మన టేస్ట్ తగ్గట్టు కొంచెం 2.5 స్పూన్లు అట్లా వేసాను. గోంగూర వేస్తాం కాబట్టి కొంచెం ఎక్కువ పడుతుంది కారం అనేది, అందుకనే నేను 2.5 స్పూన్లు వేసాను. అలాగే ఒక 1/2 స్పూన్ వరకు పసుపు వేసానండి. ఇదిగోండి ఫ్రెష్గా దంచి పెట్టుకున్నాను ముందే నేను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనేది. చూసారు కదా, 2 స్పూన్లు వేస్తున్నాను. తర్వాత మనం బిర్యానీ పౌడర్ వేద్దామండి. అది కూడా బయట నుంచి మీరు కొనుక్కున్న పర్వాలేదు, ఇంట్లో చేసుకున్నదైనా 1 స్పూను. అలాగే ధనియాల పౌడర్ అండి 1 స్పూన్ వేసాను. అలాగే జీలకర్ర పౌడర్ వేస్తున్నాను. ఇదిగోండి చూసారు కదా, చిన్న స్పూన్తో వేస్తున్నాను. అలాగే గరం మసాలా అండి, ఇదిగోండి నేను ఇంట్లోనే తయారు చేసుకున్నదనమాట. గరం మసాలా ఒక 1/2 స్పూన్ వేస్తున్నాను. మనం మసాలాలు ఎక్కువ వేయకూడదండి. మనకి గోంగూర వేస్తున్నాం కాబట్టి గోంగూర ఫ్లేవరు చికెన్ ఫ్లేవరు మనకు తెలియాలి. అట్లాగే కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, అవి కూడా నేను ఎక్కువ వాడట్లేదు. చూసారు కదండి, కొంచెం కొంచెంగా వేసుకున్నాను. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదండి, అవి కూడా వేసేసుకుందాం. కొంచెం ఒక గుప్పెడు అట్లా వేసేసుకుందామండి. ఇదిగోండి చూసారు కదా, ఈ విధంగా కొంచెం వేస్తున్నాను. నార్మల్ బిర్యానీలో కంటే కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ కానీ గరం మసాలా కానీ కొంచెం ఎక్కువ పడుతుందండి. ఇప్పుడు మనం గోంగూరతో కలిపి చేస్తున్నాం కాబట్టి మసాలాలు కొంచెం తక్కువ చేసుకోవాలి. మనం ఏదైతే మనం వేస్తున్నామో ఆ ఫ్లేవర్ మనకు కొంచెం తెలియాలన్నమాట. ఓకేనా అండి. ఇప్పుడు నేను ఒక 1/2 కప్పు నేను పెరుగు వేసాను. చూసారు కదండి, 1/2 కప్పు వేసాను. ఈ కప్పు కూడా మీకు చూపిస్తున్నాను మీకు తెలియటం కోసం అనేది. చూసారు కదా, ఈ కప్పుతో 1/2 కప్పు వేసానండి. ఇప్పుడు మనం ఆనియన్ ఫ్రై చేసుకున్నాం కదండి, అది ఆయిల్ నెయ్యి ఉంది కదా, అది మాత్రం ఒక గరిటె, అది గుంట గరిటెలు అంటారు కదా, పప్పు గరిటెతో ఆ 1 గరిటె వేసానమాట. ఇప్పుడు చక్కగా చేత్తోనే ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా మనం కలుపుకుందామండి. చికెన్ పీసెస్కి మనం
అంతా కూడా మసాలాలు పట్టాలన్నమాట. ఉప్పు, కారము, మనం వేసిన మసాలా ఇవన్నీ కూడా మనం పడితేనే మనం తినేటప్పుడు మనకి అసలు చప్పదనం అనేది ఉండదన్నమాట. చక్కగా ఉప్పు, కారము, మసాలాలు అన్నీ కూడా తెలుస్తుంటే మనం తినేటప్పుడు టేస్టీగా అనిపిస్తదనమాట. మనం ఇయన్నీ కరెక్ట్‌గా వేయలేదనుకోండి, చప్పచప్పగా ఉంటే మనకు అంత టేస్ట్ అనిపించదు. అందుకని అవన్నీ కూడా కరెక్ట్‌గా మనం చూసుకొని ఇలా చేత్తోనే మీరు బాగా ఇట్లా ఇది చూసారు కదా! ఇలా ప్రెస్ చేసుకుంటూ కలపండి. చూసారు కదండీ! ఈ విధంగా మీరు కలిపేసేసి ఒక హాఫ్ అన్ అవర్, 45 మినిట్స్ అయితే మీరు మూత పెట్టేసేసి పక్కకు పెట్టేసేయండి. ఇప్పుడు చూసారు కదండీ! నేను కలిపేసేసాను. ఇప్పుడు మూత పెట్టేసేసి పక్కకు పెట్టేస్తున్నానండి. నీట్‌గా కలిపేసానమాట మంచిగా. మీకు చూపించడం వీడియోలో కొంచెమే చూపించాను. నేను బాగా ఇట్లా ప్రెస్ చేస్తూ బాగా కలిపాననమాట చికెన్‌ని. చూసారు కదండీ! పక్కకు పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక గ్లాసున్నర నేను బాస్మతి రైస్ వేశాను. ఇంకొక గ్లాసున్నర నార్మల్ రైస్ వేశానండి. రెగ్యులర్‌గా మనం ఇంట్లో వాడుకునేది. ఇవి కూడా చాలా బాగా అవుతాయండి. ఒదుగుతదనమాట అన్నం కూడా చక్కగా. మేము రెగ్యులర్‌గా వాడే బియ్యం. వేసాననమాట. అదొక గ్లాసున్నర, ఇదొక గ్లాసున్నర వేసి శుభ్రంగా 2 సార్లు కడిగేసి ఇది కూడా వాటర్ వేసి పక్కకు పెట్టేసానండి. అది కూడా కొంచెం నానతాయనమాట. ఈలోపు మనం ఇంకొక ప్రాసెస్ చేసుకుందాము. ఇంకో బాండీ పెట్టేసుకున్నానండి. దీంట్లో ఆయిల్ వేస్తున్నాను. ఇక్కడ చూసారు కదండీ! గానగ నుంచి తెచ్చిన ఆయిల్ అండి. మేము ఇప్పుడు ప్యాకెట్ ఆయిల్ అనేది వాడట్లేదనమాట. గానగ నుంచి తెచ్చిందే ఆయిల్ వాడుతున్నాను. కొంచెం వేసుకున్నాము. ఆ తర్వాత ఆయిల్ వేడైన తర్వాత చూసారు కదండీ! మనం గోంగూర పెద్ద సైజు కట్టలు 2 వేస్తున్నానండి. చూసుకోండి పులుపు ఎక్కువ ఉండాలన్నమాట గోంగూరలో. ఈ మధ్యన అసలు పులుపు అనేది తెలియట్లేదు కదండీ! గోంగూర అంత రావట్లేదు. అది చూసుకొని మీరు తెచ్చుకోండి. చూసారు కదా! పెద్ద సైజు కట్టలైతే నేను 2 వాడాను. అలాగే 2, 3 టమాటాలండి. చిన్న చిన్న టమాటాలు ఒక 2, 3 వేశాను. అలాగే సాల్ట్ కూడా వేశాను, పసుపు వేశానండి. కొంచెం కారం కూడా వేద్దాం. ఓన్లీ గోంగూర వరకు సరిపోనే వేద్దామండి. ఇది కూడా చూసారు కదా! నార్మల్ కారమే, మసాలా కారం కాదండి. ఒక స్పూనున్నర వేసి ఒకసారి కలిపేసేసాను. కలిపేసి మూత పెట్టి సిమ్‌కి, హైకి మధ్యలో పెట్టేశానండి. మళ్ళీ మూత తీసి చూస్తున్నాను. ఇది కూడా చూసారు కదా! ఈ విధంగా చక్కగా మగ్గిపోవాలన్నమాట. ఇదిగోండి చూసారు కదా! చక్కగా గుజ్జు గుజ్జుగా రావాలి. చూసారు కదండీ! చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు కొంచెం బిర్యానీ మసాలా, ధనియాల పౌడర్, కొంచెం జీలకర్ర పౌడర్ వేశాననమాట. కొంచెం కొంచెమే. ఈ గోంగూర వరకే వేశాను. మరీ ఎక్కువ వేసుకోలేదు. ఒకసారి ఇలా కలిపేసేసి పక్కకు పెట్టేద్దాం. ఇప్పుడు ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చూద్దామండి. కరెక్ట్‌గా సరిపోయింది. ఇప్పుడు నేను చూసారు కదా! కొంచెం సేపు మగ్గనిచ్చుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నానండి. చూసారు కదా! మెత్తగా చక్కగా అయిపోయింది. నేనేమి రుబ్బలేదనమాట. ఓన్లీ గరిటెతోనే ఇట్లా ఇట్లా తిప్పాను. చూసారు కదా! ఈ విధంగా ఉడికిపోవాలి. మనకు సిమ్‌కి, హైకి మధ్యలో పెట్టుకుంటేనండి చక్కగా ఉడికిపోతుందండి. చూసారు కదండీ! ఇప్పుడు చల్లగా అయ్యేలోపు మనం ఇంకో ప్రాసెస్ చేసుకుందాము. ఇప్పుడు ఆల్రెడీ నేను వాటర్ వేసేసాను. మనం రైస్ ఉడికించుకోవాలి కదండీ! ఇదిగోండి వీడియోలో చూపించినట్టుగా చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, యాలకులు, అలాగే స్టార్ పువ్వు, మరాఠీ మొగ్గ ఇవన్నీ కూడా కొంచెం కొంచెంగా వేసుకున్నాను. గల్లుప్పు వేసుకున్నానండి. ఒక 2 స్పూన్ల ఆయిల్ కూడా వేసుకున్నాను. మనం ఉప్పు అండి వేసినప్పుడు అది కొంచెం కరిగిన తర్వాత ఆ వాటర్ మనం టేస్ట్ చేసినప్పుడు కొంచెం లైట్‌గా సాల్ట్ అనేది మనకు తెలియాలన్నమాట. అప్పుడే మనకి రైస్ ఉడుకుద్ది కదండీ! అప్పుడు కరెక్ట్‌గా రైస్‌కి పడతది. కొంచెం లైట్‌గా తెలియాలి. అలానే ఎక్కువ వేయొద్దండి ఉప్పు. చూసారు కదండీ! అలాగే నేను అన్ని మసాలాలు వేశాను. సాజీరా కూడా వేశాను. కొంచెం పుదీనా, కొత్తిమీర వేశాను. నిమ్మకాయ కూడా పిండానండి. చూసారు కదా! ఒక 2 నిమిషాలు అలా అయన్నీ కూడా మరిగితే ఆ వాటర్‌లో ఆ ఫ్లేవర్ అంతా దిగుతదనమాట. అందుకని మూత పెట్టేసేసి మరగనిచ్చాను. ఆ తర్వాత రైస్ వేసేసి ఒక 70% ఉడికేలాగా మూత పెట్టుకున్నానండి. ఈలోపు నేను ఇక్కడ మనం ఏదైతే బిర్యానీ చేసుకోవాలనుకున్నామో ఆ గిన్నెలో నేను నెయ్యి ఇట్లా రాస్తున్నానండి. మనం ఆనియన్స్ మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండీ! అదేననమాట. అదే ఆయిల్‌తో ఇట్లా రాసేసాను. ఆ తర్వాత మనం అన్నీ కలిపి పెట్టుకున్న చికెన్ ఉంది కదండీ! ఆ చికెన్ కూడా చక్కగా నానిందనమాట. మసాలాలన్నీ కూడా చక్కగా పడతాయి. అదంతా వేసేసి ఈ విధంగా గిన్నెలో సెట్ చేసేసానండి. ఆ తర్వాత ఒక 2 పచ్చిమిరపకాయలు ఇలా ముక్కలు చేసి వేసుకున్నాను. కొంచెం పుదీనా వేసాను. చూసారు కదా! ఎంత కొంచెం వేసానో. ఆ తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ కూడా కొంచెం వేసానండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసేద్దాము. చూసారు కదా! చాలా కొంచెం కొంచెమే వేస్తున్నాను నేను. అట్లాగే మనం ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకున్న ఆయిల్ ఉంది కదండీ! అది కూడా నేను వేసాను. ఒక గరిటె వేసాను. ఇప్పుడు మనం గోంగూర ఉడికించి పెట్టుకున్నాం కదండీ! ఆ గోంగూర మొత్తం కూడా దీంట్లోనే ఈ విధంగా సెట్ చేసేద్దాం. మొత్తం వేసేసేద్దామండి. ఇదిగోండి చూసారు కదా! ఈ విధంగా సెట్ చేద్దాం. మనం చక్కగా ఆవిరికి ఆ చికెను ప్లస్ మధ్యలో ఈ గోంగూర ఉంటుంది కాబట్టి చక్కగా ఆవిరికి ఉడుకుద్ది కదండీ! మంచి టేస్ట్ వస్తదనమాట. మనం తినేటప్పుడు ఆ గ్రేవీ కలుపుకొని తింటుంటే మంచి ఆ ఫ్లేవర్‌తో బావుంటుంది. ఆ చికెన్ ఫ్లేవర్ కూడా గోంగూరకు బాగా పట్టి ఆ 2
ఫ్లేవర్తో చాలా బాగుంటుందన్నమాట. ఈ విధంగా మొత్తం కూడా ఈ గోంగూర మొత్తం ఇక్కడ వేసేసానండి. ఈ విధంగా సెట్ చేసేసుకున్నాను అనమాట. ఈలోపు ఇక్కడ రైస్ కూడా అయిపోవచ్చింది. రైస్ కూడా మీరు మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండండి. ఇప్పుడు 70% ఉడికిన తర్వాత 70-80% ఉడకాలండి. ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. మనం స్టవ్ అట్లా నేను పెట్టామంటేనండి తొందరగా అన్నం మెత్తబడిపోతుంది అనమాట. స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఇప్పుడు చూసారు కదా, కరెక్ట్గా ఉడికింది. ఇప్పుడైతే ఒక జాలి ఇది గరిటె, పెద్ద గరిటె తీసుకొని ఇదిగోండి గెంజి కొంచెం వార్చుకుంటున్నాను అనమాట. చూసారు కదా, ఇక్కడ జాలి దాంట్లో కింద నుంచి గెంజి పడుతుంది అనమాట. కొంచెం గెంజి కారిన తర్వాత ఇదిగోండి చూసారు కదా, ఇప్పుడు ఈ రైస్ని తీసుకెళ్ళి ఆ బౌల్లో వేసేద్దామండి. గోంగూరకు మనం వేసి పెట్టుకున్నాం కదా, ఇదిగోండి దీంట్లో వేసేద్దాం. ఇదిగోండి ఈ విధంగా సెట్ చేసేసుకుందాం రైస్ అనేది. చూసారు కదా ఇట్లా. ఇంకొక గరిటె అండి. ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసేసానండి. మీరు కూడా స్టవ్ ఆఫ్ చేసుకోండి, లేదనంటే అన్నం మెత్తబడిపోతుంది. చూసారు కదా, తొందరగా వెంటనే మనం ఇట్లా గరిటెలతో ఇట్లా ఈ విధంగా సెట్ చేసేసుకుందాం. చూసారు కదా, ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఏ కలర్స్ నేను వాడనని చెప్పాను కదండి. ఒక గ్లాసులో నేను కొంచెం పసుపు కలుపుకొని పెట్టుకున్నాను అనమాట. పసుపు వాటరే మనకి కలర్ కోసం. చూసారు కదా, అవి కొంచెం ఇట్లా జల్లుకున్నాను. తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుంటున్నాను. చూసారు కదా, అలాగే ఒక పచ్చిమిరపకాయ ఇట్లా ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. కొంచెం పుదీనా, కొత్తిమీర. చూసారు కదా, చాలా కొంచెమే వాడుతున్నాను. మామూలు బిర్యానీలోకి అయితే కనుక కొంచెం వేసుకోవచ్చు అనమాట. కొత్తిమీర, పుదీనా వేసుకోవచ్చు, అలాగే మసాలాలు కూడా వేసుకోవచ్చు. చూసారు కదండి. ఇప్పుడు మనం ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకున్న ఆయిల్ ఉంది కదండి, అది కూడా వేసుకుంటున్నాం. నెయ్యి కూడా ఉంది కదా దాంట్లో, బాగుంటుంది అనమాట ఆ ఫ్లేవర్తో. అట్లాగే మళ్ళీ ఇంకొకసారి రైస్ ఇంకా కొంచెం ఉందండి. చూసారు కదా, అది కూడా వేసేసుకున్నాను. ఇదిగోండి చూసారు కదా, ఇప్పుడు మళ్ళీ కొంచెం అన్నీ కూడా ఇందాక వేసినట్టే మనం వేసేసుకుంటున్నాం. ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే ఒక పచ్చిమిరపకాయ ఇట్లా ముక్కలు చేసుకున్నాను, అలాగే కొత్తిమీర, పుదీనా కొంచెం వేసుకున్నాను. చూసారు కదండి, ఈ విధంగా వేసేసుకున్నాను. అలాగే కొంచెం మనం పసుపు వాటర్ ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు నేను 70% ఉడికించానండి, అందుకని గెంజి నీళ్ళు అనేది కొంచెం పోస్తున్నాను అనమాట. చూసారు కదా, కొంచెం పోస్తే చక్కగా దమ్ అయిపోతుంది అనమాట. మనకి ఏ భయము ఉండదు. కొంచెం ఒక 80% ఉడక ముందే కొంచెం తీసుకున్న తర్వాత రైస్ అనేది కొంచెం ముందే తీసేసుకుని ఇట్లా గెంజి నీళ్ళు పోసుకుంటేనండి కరెక్ట్గా ఉడుకుతుంది అనమాట. చూసారు కదా, ఎందుకంటే నేను లేయర్గా తీసేలోపు కొంచెం ఎక్కువ ఉడికిపోతుందేమో అన్నట్టుగా నేను 70% రైస్ ఉడికించుకొని ముందే నేను రైస్ దీంట్లో వేసేసుకున్నాను అనమాట. మీకు అర్థమయ్యే ఉంటుంది నేను చెప్పింది. ఓకేనండి, ఈ విధంగా ఇవన్నీ వేసేసుకొని కలిపి. చూసారు కదా, కింద ప్యాన్ పెట్టుకున్నాను ఒక పాతది, దానిపైన ఈ గిన్నె పెట్టుకొని ఇట్లా వెయిట్కి ఒక రోలు పెట్టుకున్నానండి. హై ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు, సిమ్లో ఒక 20 మినిట్స్ అయితే మనం వదిలేసేయాలి స్టవ్కి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక 40 మినిట్స్, ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనం ఓపెన్ చేసి చూస్తున్నానండి. ఇప్పుడు ఎంతవరకు ఉడికింది ఏంటి అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. నేను ఈ వీడియోలో మీకు క్లియర్గానే చెప్పానని నేను అనుకుంటున్నాను. చూడండి, 1-2 సార్లు మీరు చూసుకోండి, వీడియో అనేది మీకు అర్థమవుతుంది. ఓకేనండి, ఇప్పుడు చూసారు కదా, చక్కగా ఉడికిపోయింది. చూసారు, 70% నేను ఉడికించానండి రైస్ని. ఎందుకంటే వేడిగా ఉంటుంది కదా, కొంచెం ఒక్కొక్కసారి నేను అంతా మిక్స్ చేసి గిన్నెలు వేస్తున్నాను కదండి, ఈ లోపు అన్నం మెత్తగా అయిపోతుందని చెప్పేసి నేను 70%లోనే నేను ఉడికించుకొని నేను లేయర్గా వేసుకొని ఆ తర్వాత గెంజి నీళ్ళు పోసుకున్నాను అనమాట. చూసారు కదా, ఒకసారి మీరు ఎప్పుడైనా కొంచెం తొందరగా స్టవ్ ఆఫ్ చేసేసుకున్నప్పుడు అట్లా గెంజి నీళ్ళు పోసుకున్నా చక్కగా మీకు ఉడికిపోతుంది. చూసారు కదండి, రైస్ ఇక్కడ చూపిస్తున్నాను కదా మీకు, చక్కగా ఉడికిపోయిందనమాట. ఇప్పుడు నేను ఒక బౌల్లోకి తీసి మీకు చూపిస్తానండి. పీసెస్ కూడా ఎలా ఉడికినాయి ఏంటి అనేది కూడా మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇప్పుడైతే ఒక బౌల్లోకి అయితే తీసేస్తున్నానండి. మీకు చూస్తుంటే తెలుస్తుంది కదండి, చక్కగా పొడిగానే ఉంది రైస్ అనేది, కరెక్ట్గా ఉడికిందనమాట. ఇదిగోండి, ఈ విధంగా అయితే నేను తీసుకుంటున్నాను. ఒక బేషన్ లాంటి దాంట్లో, చిన్న దాంట్లో తీసుకుంటున్నానండి. మనకు వడ్డించుకునేటప్పుడు కూడా మనకి బాగుంటుంది అనమాట. చూసారు కదా, ఈ విధంగా అయితే నేను తీసేసుకున్నాను. మీకు ఇప్పుడైతే పీసెస్ ఎట్లా ఉడికినాయి ఏంటి అనేది మీకు దగ్గర నుంచి చూపిస్తానండి. ఇదిగోండి, చూసారు కదా, ఈ విధంగా మనకి చక్కగా చికెను ఒక లేయరు, అట్లాగే గోంగూర కూడా వేసాం కదా, ఆ లేయర్ కూడా చక్కగా వచ్చి మనం కలుపుకొని తినేటప్పుడు బాగుంటుంది అనమాట. ఇదిగోండి, చూసారు కదా, మీకు గోంగూర ఎట్లా కనపడుతుంది కదండి, ఈ విధంగా అనమాట. చాలా బాగుంటుందండి. చక్కగా ఈక్వల్గా అన్నీ ఉడికినాయి అనమాట. ఆవిరి మీద ఉడుకుతుంది కదా గోంగూర, ఇంకా చికెను ఫ్లేవర్తో మంచిగా ఉడుకుద్ది కదండి, చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఒకసారి మీకు చికెన్ కూడా ఎలా ఉడికింది ఏంటి అనేది కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇదిగోండి చూసారా, కాలుతుంది, వేడివేడిగా ఉంది కదా. ఇదిగోండి,
చూసారు కదా, చక్కగా ఉడికిపోయింది. మెత్తగా ఇలా పట్టుకుంటేనే ఊడొచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా ఒక బౌల్ వెడల్పు దాంట్లో తీసుకోండి. ఫస్ట్ తీసుకొని మీరు ఈ విధంగా కలుపుకుంటే మొత్తం మీకు రైస్కి కూడా గోంగూర పడుతుందనమాట. చూసారు కదా, ఇప్పుడైతే టేస్ట్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా మీకు చెప్తానండి. మేము ఇంతకుముందు ఒక హోటల్కి వెళ్ళి మేము గోంగూర బిర్యానీ ఆర్డర్ ఇచ్చామండి. అస్సలు బాగాలేదనమాట. అది చెప్పడానికి పెద్ద మంచి పేరున్న హోటలే. అసలు గోంగూర ఫ్లేవర్ అనేది తెలియలేదండి. అసలు గోంగూరతో ఏ ఐటెం చేసినా మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఇంకా గోంగూర బిర్యానీ అంటే మేము ఇంట్లో చేసుకుంటూ ఉంటాం కాబట్టి మాకు తెలుసు, చాలా బాగుంటుందన్నమాట. అసలు ఆ హోటల్లో అసలు ఏం మంచిగా అనిపించలేదన్నమాట. ఇదిగోండి నేను ఈరోజు చేశాను కదా, ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూద్దామండి. ఇక్కడ నేను పెరుగు కూడా పెట్టుకున్నాను. ఇంకా వేరే కర్రీ కూడా మనకు అవసరం లేదు. చూసారు కదండి, గోంగూరతోనే గ్రేవీ చాలా బాగా వస్తుందన్నమాట. ఈ లాస్ట్లో ఈ పెరిగేసుకొని తింటే ఇంకా కమ్మగా ఉంటుందండి. చూసారు కదండి, అసలు ఎంత కలుపుతుంటేనే ఆ ఫ్లేవర్ నాకు తెలుస్తుందన్నమాట. ఇంకా నేను టేస్ట్ చేయకముందే నాకు ఆ ఫ్లేవర్ అంతా నాకు తెలుస్తుంది. ఇదిగోండి చూసారు కదా, ఇప్పుడైతే టేస్ట్ ఎలా ఉంది ఏంటి అనేది మీకు కూడా చెప్తానండి. మసాలాలు మాత్రం ఎక్కువైతే వేసుకోవద్దండి, ఎందుకంటే మనకు ఆ గోంగూర ఫ్లేవర్ తెలియాలి మీకు. అందుకే నేను అన్నిసార్లు మీకు చెప్తున్నాను అనమాట. మసాలాలు డామినేషన్ చేసామంటే మనకు టేస్ట్ తెలియదు. చూసారు కదా, ఈ విధంగా కలుపుకోవాలి చక్కగా. ఇప్పుడైతే టేస్ట్ చూసి చెప్తానండి. అబ్బా, టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. అసలు ఎంత బాగుందో అసలు. కరెక్ట్గా అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయినాయి అనమాట. ఉప్పు ఏంటి, ఆ పులుపు ఏంటి, మసాలాలు కూడా లైట్గా మనకి తెలుస్తున్నది. ఆ మసాలా ఫ్లేవర్ కూడా డామినేషన్ ఏం అవ్వలేదన్నమాట. ఆ గోంగూర ఫ్లేవర్తో చక్కగా భలే ఉందండి. మనకు అది అనేది తెలియాలి, మనం ఏది కలుపుతున్నామో అది అనేది మనకు ఆ ఫ్లేవర్ లైట్గా మనకి తెలియాలి. అందుకని మసాలాలు ఎక్కువ వేసేస్తే కనుక ఆ ఫ్లేవర్ మనకి తెలియదు, ఆ టేస్ట్ కూడా మనకి తెలియదు అనమాట. అందుకని నేను అన్నిసార్లు చెప్తున్నాను మీకు. ఒకసారి ఈ విధంగా మీరు కూడా టేస్ట్ చేయండి. నేను చెప్పాను కదండీ, ఒక హోటల్కి వెళ్ళినప్పుడు మేము ఈ గోంగూర బిర్యానీ ఆర్డర్ ఇస్తే అసలు ఆ గోంగూర ఫ్లేవరే లేదండి అసలు. చూస్తానికి మాత్రం పెద్ద హోటల్ అది. అసలు మనం ఇంట్లో చేసుకుంటేనే ఎంత బాగుంటుంది కదా అని మేము అనుకున్నాము అప్పుడు. ఇప్పుడైతే అన్ని ఫ్లేవర్స్ కూడా బాగా తెలుస్తున్నాయండి చక్కగా. మీరు కూడా సేమ్ ఇదే విధంగా మీరు కూడా చేసుకోండి. మీకు ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా నాకు కామెంట్ చేయండి. ఇదేనండి ఈరోజు వీడియో. ఎలా ఉంది, మీకు నచ్చిందా? మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ మంచి మంచి కామెంట్స్ని కూడా నాకు తెలియజేయండి. ఓకేనా? బాయ్ అండి.